నమస్తే, నేను ఉమా మాదేటిని. ఈరోజు మా ఉమా మాదేటి కిచెన్ అండి. స్పైసీగా వెన్న పకోడీలు ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు తీసుకున్నాను, ఉల్లిపాయలు పెద్దవి సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, ఉల్లికాడలు ఇవి 1 కప్పు, కొత్తిమీర 1 బంచ్ సన్నగా తరుక్కున్నాను, అల్లం తురుము ఇది, అలాగే పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తురుక్కున్నాను, ఇలాగే పచ్చిమిరపకాయలు కొన్ని పేస్ట్ చేసుకున్నాను, వాము, వెన్న 1 కప్పు, పసుపు, ఉప్పు, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలన్నీ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుందాం. దీంట్లోని వాము 1/2 స్పూన్కి వేసుకుంటున్నాను నేను. వాము వేసుకున్నాం కదా, కొద్దిగా పసుపు, ఉల్లికాడలు, అల్లం తురుము. అల్లం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ పకోడీలకి, అందుకని అల్లం తురుము ఎక్కువ వేస్తున్నాను. అలాగే ఈ కొత్తిమీర, ఈ పచ్చిమిరపకాయ పేస్ట్. మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకని కొంచెం సగం 1-2 స్పూన్లకి మన ఇష్టం. కారం ఎంత కావాలనుకుంటే, స్పైసీగా ఎంత బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకుందాం మన టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇవన్నీ అంతా వేసి ఇప్పుడు ఇవన్నీ మనం ఫస్ట్ బాగా ఇలాగా ఉల్లిపాయలన్నీ బాగా విడిపోయేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. వెన్న వేసినవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పిండి కలుపుకుందాం. సరిపడా పిండి కలుపుకుందాం. ఇలాగా కలిసింది. ఆ ఉల్లిపాయల తడి వెన్నతోటే మనం వాటర్ వేయకుండానే ఇలా కలిసింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కొంచెం ముద్దగా చేసుకుందాం. మనం ఇప్పుడు తక్కువ నీరు పడుతుంది, తక్కువ నీరు వేసుకొని ఇలాగా కలుపుకుంటే గుల్లగా వస్తాయి అన్నమాట. వెన్న వేసుకున్నాం కదా, ఉప్పు సరి చూసుకొని ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, మనం ఇంకా వేసేసుకుందాం. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇలాగే వేసేసుకోవటం. ఇలా వేసి బ్రౌన్ కలర్ వేగిన తర్వాత తీసేయటమే. మనం ఇలాగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. వీటిని మనం గుల్లగా వస్తాయి. ఇలాగా స్పైసీగా వెన్న పకోడీలు రెడీ అయిపోయినాయి. ఇవి మనం పచ్చిమిరపకాయలు కాస్త కారం ఎక్కువగా వేసి చేసుకుంటేనే బాగుంటాయి, గుల్లగా వస్తాయి. ఇదిగో ఇలాగా ఇంత వెన్న వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి ఇవి. ఉల్లిపాయలు ఎక్కువ వేసి పిండి కొంచెం శనగపిండి తక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా గుల్లగా చాలా బాగుంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి. మీకు ఇంకా గుల్లగా కావాలంటే కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, కానీ వంట సోడా కూడా కొంచెం వాడచ్చు. కానీ వెన్నతోటే చాలా గుల్లగా వచ్చేస్తాయి. కాబట్టి మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.